ఒక విషయాన్ని కూటమి ప్రభుత్వం ఆలోచించాలి. మనందరం కలిసి నిర్ణయం తీసుకునే విధానంలో కొంచెం లేట్ అవుతుంది, లేకపోతే కొంచెం ఆలోచిస్తున్నాం. కానీ వాళ్ళు మంచో చెడో ఒక మాట మీదే ఉంటున్నారు, దాన్నే గట్టిగా నమ్ముతున్నారు అనే విషయాన్ని ఓపెన్ చేసినారండి. అంటే ఫర్ సపోజ్ లడ్డు కల్తీ గురించి నేనే మాట్లాడాలా, మీరు మాట్లాడండి అని చెప్పే వరకు ఎవరు మాట్లాడకపోవడం, ఏదైనా విషయం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారే ఖండించడం, ఏదైనా గొడవ జరుగుతున్నప్పుడు ఇప్పుడు మేము చూస్తున్నాం అసెంబ్లీ లైవ్ లో ఏదైనా గొడవ జరుగుతున్నప్పుడు నిమ్మకి నీరెత్తినట్టు కూర్చుంటున్నారు, వెనక ఎమ్మెల్యేలు సపోర్ట్ చేయడమో లేకపోతే దాన్ని ఖండించడం, టప 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 బంచులు కొడితే అయిపోతుందా? ఎవరు ఏం మాట్లాడుతున్నారో మేము గమనిస్తున్నాను కదా. ఆ నియోజకవర్గంలో గెలిపించిన వాళ్ళు అసెంబ్లీ సమావేశాలు అయిపోయాక ఎమ్మెల్యేని కలుస్తారు కదా, ఏమండి ఈ సమస్య ఉంది అసెంబ్లీలో చెప్పారా? లేదులేండి అవకాశం రాలేదు. మరి ఎందుకు తప్పట్లు కొడతారు? మాట్లాడద్దా మీరు ఆ సమస్యల గురించి? మిమ్మల్ని గెలిపించింది దీనికేనా అంటూ ఆ నియోజకవర్గ ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు. వాళ్ళకి మనం ఒక రెస్పాన్సిబుల్ గా అకౌంటబిలిటీగా ఉండాలి. కాబట్టి మన బాధ్యత అనేది అసెంబ్లీలో మనకిచ్చిన 5 నిమిషాల్లో పలానా వాళ్ళ అబ్బాయికి అదేంటది అవార్డు వచ్చిందట, లోకేష్ గారు వాళ్ళ అబ్బాయికి. అవసరం అండి కొండల రామకృష్ణ గారికి? ఇవన్నీ కూడా తప్పు. మనకి ఇచ్చిన 5 నిమిషాల్లో సమయాభావం తక్కువ ఉంటది కాబట్టి నియోజకవర్గ సమస్యల గురించి మాట్లాడాల. నిన్నటి రోజు జనాభా లెక్కలు పెంచండి, మీరు ఒకరికి ముగ్గురిని కనండి, మగవాళ్ళకు కూడా మీకు లీవ్లు ఇచ్చేస్తాం అంటూ ఒక సమాచారాన్ని అందిస్తుంటే అది అసెంబ్లీలో చెప్పవలసినటువంటి సమాచారమా? జనాభా పెరిగితే ఏం లాభం వచ్చింది? ఎంపీ టికెట్లు పెరుగుతాయా? జనాభా పెరగాలంటే ఆదాయం పెరగాలి కదని ఒక మహిళ నిలదీసేసింది. అప్పటికే కరెక్ట్ తల్లి, మా పరిస్థితి కూడా అలాగే ఉంది, మీరు నలుగురిని కనమంటే మరి ఎలా మేము పోషించాలి అంటున్న పరిస్థితి అయితే నెలకొనిందండి. సో విలువైన విషయాల్ని మీకున్నటువంటి అతి తక్కువ సమయంలో మాట్లాడాలి. కానీ ఒకప్పుడు ఆయనే చెప్పారు ఒక బిడ్డ ముద్దు ఇంకొకళ్ళు వద్దు అంటే ఆయన సిద్ధాంతంలో ఎంతో మంది ఒకరేనే కనుక్కుంటూ వచ్చినారండి. ఈ రోజు ఒకళ్ళు కాదు ముగ్గురు కనీసేయండి అంటున్నారు. మరి ఎట్లా అది? అందరూ సరదాగా నవ్వుకుంటున్నారు. ఇదే మాట్లాడుకునేది. అసెంబ్లీలో కండములు తగిలించినాము, అసెంబ్లీ మొత్తం ప్రవేశపెట్టినాము అంటూ గతంలో మాట్లాడింది ఏంటిది? ఇది ఇంపార్టెంటేనేమో, కానీ బయట మాట్లాడుకుందాం, నియోజకవర్గ సమస్యల గురించి మాట్లాడదాం. ఇదేం సమస్యలు? వీటి గురించి మాట్లాడుతుంటే మాకు హాస్యాస్పదంగా ఉంది. సో ఖచ్చితంగా సమయం తక్కువ కాబట్టి సమస్యల గురించి మాట్లాడుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం సార్. రైట్, ఓకే. చిన్నపరెడ్డి గారు సార్, ఏం జరుగుతుంది అసెంబ్లీలో? మీరు 11 మంది ఉన్నా 1100 మందిలా మాట్లాడుతున్నారట. ఇంత పవర్ ఎక్కడి నుంచి వచ్చిందండి? సార్ 99 వీక్షకులకు అలాగే ప్యానల్ సభ్యులందరూ కూడా నమస్కారం సార్. 11 మంది ఎమ్మెల్యేలు ప్రతిపక్ష పాత్ర